విషయం ఏంటంటే మన లేడీస్ అందరూ కలిసి ఒక స్కిట్ చేయబోతున్నారు. సో స్కిట్ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ ది లేడీస్. ఈ పేటకు నేనే రౌడీ రోహిణి. వీళ్ళంతా నా గల్లీలో పూరీలు. పూరియా? పూరి కాదక్క, అది పూరీలక్క. 2 ఈవెంట్స్ దగ్గర పొంగిపోతావు కదే, అందుకే పూరి అన్నారు. నువ్వేంట్రా టైర్డ్ అయిపోయావు? నేను విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు రోజు కార్లో వచ్చి వచ్చి అలసిపోతున్నానక్క. కార్ జర్నీ ఎందుకురా? విజయవాడలో కొండ ఎక్కాల్సింది కదా. ఎందుకు? గట్టిగా గాలితే డైరెక్ట్ హైదరాబాద్ లో పడతావు కదా. నేను ఈసారి నుంచి నీ వెనక వెక్కితే అక్కడ దిగుతానన్నమాట. ఎందుకు అంటే నువ్వు కొండని. నన్ను చూసి ఎవరైనా కూడా నా ముందు చెయ్యి చాచాల్సిందే. ప్రొడక్షన్ లో పని చేస్తావా? అవునా అక్క? నువ్వు లేట్ చేస్తే అలాగే పడతాయి. ఏంటి ఇలా తయారయ్యారు మీరు? ఈ గల్లీలో నేను నెంబర్ 1 అవ్వాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. నా ఆశలన్నీ మీ మీద పెట్టుకున్నాను. ఏంటి ఎదుగుతున్నా? ఆశలు పెట్టావును కదా, ఎక్కడ పెట్టావుని ఎదుగుతున్నా. ఇలాంటి పంచులే కట్టి పెట్టండి. ఏంటమ్మా ఎదుగుతున్నా? కట్టి పెట్టాలన్నావు కదక్క, తాడు ఎక్కడుందా అని వెతుకుతున్నానక్క. నువ్వేం వెతుకుతున్నావు అక్క? నేను స్టేజ్ ఎవరెక్కిచ్చాడని వెతుకుతున్నాను. ఇదిగో వినాయక చవితి రాబోతుంది. విగ్రహం పెట్టడానికి చందాలు మనమే ఎక్కువ కలెక్ట్ చేయాలి. టాప్ లేపాలి. ఎలా సెలబ్రేషన్స్ ఎంత గ్రాండ్ గా చేయాలి నేను నేర్పిస్తాను. లోపలికి రండి. ఓకే అక్క. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు షురువాయి. అమ్మాయిలు ఈ రోజు రొచ్చ రొచ్చ చేయాలి. అయ్యో అక్క, అది రొచ్చు రొచ్చు కాదక్క, రచ్చ రచ్చ అక్క. నీకు స్కిట్ లో డైలాగ్స్ ఇచ్చినప్పుడు నువ్వే చేస్తావు. మీ జోడి సంగతి ఏంటి? మా జోడీ గురించి పక్కన పెట్టు, నీ జోడీ సంగతి ఏంటి? ఇక్కడ శ్రీదేవి గారు లాగా సిగ్గుపడుతుండు, అక్కడ వాడు శ్రీదేవి డ్రామా కంపెనీలో అందరితో ముగ్గులు వేసుకుంటున్నాడు. నా ఇమ్ము మారిపోయాడక్క. ఏంటి టీమా? అక్క నువ్వు నన్ను వేసుకుంటున్నావు తెలుసా? మరి ఎవరిని వేయాలి? అక్క ఆకలేసేస్తుంది అక్క. అక్కడ బ్రెడ్ జామ్ ఉంది, వెళ్ళి తిను. ఏం బ్రెడ్ అక్క? ఏం జాము? తెల్లవారి జాము, తెల్లవారి జాము. ఇవన్నీ సరే గాని రోడ్ అంతా గుంతలు పడిపోయింది, ఏం చేయమంటావు? మట్టి వేసి పూడ్చండి. స్టేజ్ మీద మట్టి ఎక్కడి నుంచి వచ్చింది అక్క? అంటే ఏం చేస్తున్నావు? మట్టి బుర్ర దానివి కదా, మట్టి తీస్తున్నా. అదేదో వర్షాలు నుంచి తీయచ్చు కదా, అక్కడ బుర్రే లేదు. మా చిల్లర లేదు, కొంచెం అటు వెళ్ళమ్మా. నీకు ఇవ్వను లేరా? చూసారా, విగ్రహం పెట్టక ముందునే ప్రసాదం కోసం వచ్చేసారు. అక్క మన విగ్రహాలు కొనక ముందే విగ్రహాలు వచ్చేసాయి అక్క. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, వాళ్ళని చిత్రహింసలు చేయక్క. ఏం చేస్తున్నావు అక్క? నీ స్కిట్లు పంపుతున్నా. ఎందుకక్క? దానికన్నా చిత్రహింస ఇంకేముంటది? నేను వెళ్ళిపోతానే, నేను చెయ్యను ఈ స్కిట్ లో. చందాలు ఎవరికి ఎక్కువ వస్తాయో చందాలు ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళే విన్నారు. మీరు వెళ్ళండి, మేము వెళ్ళాల్సిన అవసరం లేదు, మా చందాలు వస్తాయి మా దగ్గర. ఎలా? సుధీర్ అటు చూసారా, మీరు చేసిన స్కిట్ కంటిన్యూ నవ్వుతూనే ఉన్నాడు. సుధీర్ మాకంత కర్మ లేదు, మేము స్వయం కృషితో తెచ్చుకుంటాం. వెళ్ళు. రండి. మనుగారు బొమ్మను పెడుతున్నాము, చందా వేస్తే. విగ్రహం కోసం విగ్రహం గారిని అడుగుతావా? అయ్యో సార్, ఎంతో కొంత. సార్ ముందు అక్కడికి వెళ్ళండి, లేడీస్ ఫస్ట్. రోజా గారు వద్దాక రోజా గారిని భయపడుతున్నావా? చందాలు అందరిని అడగాలి. చూడు ఇప్పుడు. మేడం విగ్రహం పెడుతున్నాను, ఓ 10 రూపాయలు. ఏం చేస్తున్నావు అక్క? థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు చూడండి, రష్మి కాదు రోహిణి అడిగినా సుధీర్ ఇస్తాడు. సుధీర్ చందా. అక్క మరి రాకేష్ గారిని అడగవా? మా టీమ్ లీడర్ పేమెంట్ లో ఇటు చందా అడిగితే కొట్టేస్తాడు. రామ్ ప్రసాద్
త్వరగా త్వరగా లేవన్నా మొత్తం అన్ని ఆవిడిగా ఇస్తాను. అలాగే చేసేస్తారా నువ్వు కూడా? అంటే సైజు కొంచెం పెద్దగా ఉంది కదా, తినడానికి కష్టమని. సీను అదే మన కలెక్షన్. బాను నువ్వేంటంత దూరంగా ఉన్నావు, దగ్గర బాను నువ్వు నన్ను పిలుస్తున్నావా? అరే నన్ను కూడా జబర్దస్త్ లో ఒక అబ్బాయి పక్కకు పిలిచి మాట్లాడుతుందిరా. ఏం బాను పక్క పిలిచావేంటి? ఏం చేసావు? మీకు సుధీరు నీకు ఇమ్ము, మరి మాకెవరు ఉండకూడదా? మాకు ఉన్నారు. ఆ చందాలు ఎవరి కోసం తెమ్మన్నావు? నీ గురించి మరి ఎక్కడ వెళ్ళిన చందా? అంటే అటుపక్క వెళ్ళిపోయింది. తీసుకోరా. హలో ఏంటి అందం ఎక్కడుంటే చందా అక్కడ ఉంటది. ఇవే డైలాగ్ మేకప్ లేసి లేకుండా మాట్లాడి చూద్దాం. ఇంకెళ్ళి భజన చేసుకోండి, మేము విగ్రహం పెడతాం. నిన్ను నమ్ముకున్నాం అక్క, చిన్న పిల్లలు చేసి మోసం చేసావక్క. ఇప్పుడు భావం చూడటమే సరిపోద్ది, పదవే చెల్లి మనకు అవ్వదు. దీంతో స్కిట్ సమాప్తం. ఇవాల్టి స్పెషల్ స్కిట్. థాంక్ యూ సో మచ్ బ్యూటిఫుల్ లేడీస్. థాంక్ యూ. సో ఫస్ట్ అబ్బాయిల దగ్గర కనుక్కుంటాం ఎలా అనిపించింది వాళ్ళ స్కిట్. చించేశారు. నెక్స్ట్ ఇంతమంది మహిళలు ఒకే స్కిట్ లో కనపడడం కలర్ఫుల్ గా ఉంది. సూపర్ సూపర్ సూపర్. సుధీర్ మీ తరఫున చెప్పండి. చాలా చాలా బాగా చేశారు. ఆల్ ద వెరీ బెస్ట్. ఇలాగే కీప్ కంటిన్యూయింగ్ ద గుడ్ వర్క్. మ్యాటర్ అంటే కామెడీ చాలా ఎక్కువ ఉంది. ఈ కామెడీని మీ అందరూ డామినేట్ చేయడం వల్ల నాకు అందంగా కనిపించింది స్కిట్ అంతా. సో నెక్స్ట్ టైం కొంచెం అందం తగ్గించి స్కిట్ చేయండి. మీకు కూడా అదే చెప్తున్నా, లాగులు తగ్గించి స్కిట్ చేయండి. శ్రీను ఆడపడుచులు పంచలేస్తూ ఉంటే మగాళ్ళు పంచలన్నీ పటా పంచలైపోయా. సూపర్. ఇప్పటి వరకు జబర్దస్త్ లో చాలా అద్భుతమైన స్కిట్లు వచ్చాయి, ఇది మాత్రం అందమైన స్కిట్. సని గారు భలే కిక్ ఇచ్చింది. ఎవడి గోల వాడిది. రోజా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? ముద్దు గుమ్మల స్కిట్ ముద్దుగా ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం అందరూ అమ్మాయిలు కలిసి చేయటం, గెటప్స్ కాకుండా అబ్బాయిలు లేకుండా ఓన్లీ అమ్మాయిలు, చాలా బాగుంది. మనో గారు స్టేజ్ చాలా అందంగా ఉంది. ఇట్లా వచ్చి అడిగితే చందాలు ఎంత ఆశించేస్తారు. సూపర్, ఫెంటాస్టిక్.